కొంతమంది ప్రతి దానికి రాజీ పడుతూ జీవితంలో ప్రతి అంశాన్ని ఇతరుల కోసం త్యాగం చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అధికంగా త్యాగం చేస్తూ జీవితాన్ని గడపటం అనేది సరైనటువంటి అంశమేనా? తన గురించి తాను ఆలోచించి స్వార్థంగా ఉండటం అనేది అవసరమా కాదా అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. తమ సమయాన్ని త్యాగం చేస్తూ ఉంటారు, తమ డబ్బుని త్యాగం చేస్తూ ఉంటారు, తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులని త్యాగం చేస్తూ ఉంటారు. తమకి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసం, ప్రియమైనటువంటి వాళ్ళ కోసం వాళ్ళ ఆనందంలోనే వీళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా త్యాగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది నిస్వార్థంగా ఉంటాను అంటూ ప్రతిదీ త్యాగం చేస్తూ వెళ్తే నీ దగ్గర శక్తి ఉడిగి నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసినాడు నీ పైన చులకన భావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నీ దగ్గర డబ్బో నీ ఒంట్లో శక్తో ఉంది కాబట్టి నీతో అందరూ సరిగ్గా వ్యవహరించవచ్చు. కానీ ఏ రోజు ఏ సమయం ఎలా వస్తుందో చెప్పలేము కాబట్టి అన్ని రోజులు మనవే అవ్వవు. అంతేకాదు, మనం ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేయాలి అన్నా మన కప్పు నిండుగా ఉంటేనే కదా ఇతరులకి మన దాంట్లో నుంచి కొంత పంచివ్వటానికి. అదే ఖాళీ కప్పు నీ దగ్గర ఉందనుకోండి, ఇతరులకి ఏం పంచివ్వగలుగుతావు? త్యాగపూరితమైనటువంటి హృదయం, నిస్వార్థమైనటువంటి మనసు ఉండటం సరైందే. కానీ మరీ శక్తి పూర్తిగా సన్నగిల్లే వరకు నిస్వార్థంగా వ్యవహరించడం మాత్రం సరైంది కాదు అని మనకి మనమే తొలి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. మనం బాగున్నప్పుడే మన సేవలని ఇతరులకి అందించగలుగుతాము. మనం ఇతరులకి చేదోడు వాదోడుగా నిలబడగలుగుతాము. నా స్వార్థం నేను చూసుకుంటే ఎలా అన్నట్టుగా కాకుండా నా ప్రాధాన్యత ఏంటి, మొట్టమొదటిగా నాకు నేను ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నానా అనేటువంటి విషయాన్ని స్వార్థము అని కాకుండా మీకోసం మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నట్టుగా భావించండి. మిమ్మల్ని మీరు సమృద్ధిగా మార్చుకోవటం అనేది స్వార్థం ఏమీ కాదు. మన బాగోగులు మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా త్యాగం చేసుకుంటూ శరీరంలో ఉన్నటువంటి శక్తిని, చేతిలో ఉన్నటువంటి సంపదని, సమయాన్ని అన్నింటినీ త్యాగం చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజు ఖాళీ చేతులతో నిలబడాల్సి వస్తుంది. ఖాళీ చేతులతో ఉన్నటువంటి నీవు నలుగురికి ఎలా సహాయపడగలుగుతావు చెప్పు? అప్పుడు స్వార్థం లేకుండా పని చేశాను అని చెప్పుకుంటూ కూర్చోవటం తప్ప చేసేదేమీ ఉండదు. మన కోసం మనం ఆలోచించడం స్వార్థం ఎలా అవుతుంది? మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం, మన బాగోగులను మనం పరిశీలించుకోవటం అనేది స్వార్థం కానే కాదు. మనకి మనమే మొదటి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఇతరులు ఎవరో మనకి ప్రాధాన్యత ఎలా ఇస్తారు చెప్పండి? మీ సమయం మీకోసం కేటాయించుకోండి. అధికమైనటువంటి సేవలు చేస్తూ, అధికమైనటువంటి ప్రాధాన్యత ఇతరులకు ఇస్తూ మిమ్మల్ని మీరు పక్కకి నెట్టేసుకొని మీ బాగోగులను మీరే పట్టించుకోకుండా చివరికి జీవితాన్ని ఇంకొకరిపైన ఆధారపడేలాగా మార్చుకోకండి. ఇంకో విషయం చెప్పాలి అంటే, కుటుంబంలో కనుక ఎవరిని వారు పూర్తి స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటూ వారి శ్రేయస్సును వారు గనక చూసుకోగలిగితే ఖచ్చితంగా అది ఆ కుటుంబ సభ్యులకు ఇస్తున్నటువంటి మంచి బహుమతి అనే చెప్పాలి. మన శ్రేయస్సే మన కుటుంబానికి పునాదిగా మిగులుతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నాము, మనం సమృద్ధిగా ఉన్నాము అంటే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా శ్రేయస్సుగానే ఉంటుంది. అంటే మన శ్రేయస్సే కుటుంబానికి పునాదిగా మిగులుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా స్వార్థము అని భావించకుండా తమకు తామే మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తమ గురించి తాను సమృద్ధిగా ఆలోచించుకుంటూ తన బాగు కోసం తమ సమయాన్ని కేటాయించుకుంటూ ఉండటం అనేది ఆ కుటుంబానికి అంతటికీ శ్రేయోదాయకం. త్యాగం అనేటువంటి పేరుతో అశ్రద్ధగా వ్యవహరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తాము. కొంతకాలం తర్వాత మనం ఇతరులకి భారంగా, సమస్యగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిస్వార్థము అని ప్రగల్భాలు పలుకుతూ చేయటం ఏంటి, కొంతకాలం తర్వాత వాళ్ళకి భారంగా మారటం ఏంటి? అది సరైంది కాదు కదా. అలా మంది జనాలు ఉన్నటువంటి చోటికి వెళ్ళినప్పుడు మనకి రెండు విషయాలు బాగా తెలిసి ఉండాలట. అవి ఏంటంటే, ఒకటి బాగా తెలివిగా మాట్లాడటం అన్నా తెలిసి ఉండాలి, లేదా వాళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ వింటూ నోరు మూసుకొని చక్కగా కూర్చోవటం అన్నా తెలిసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిసి ఉంటే సమూహంలో నుండి ప్రశాంతంగా బయటికి రాగలుగుతారు. అలా కాకుండా తెలివి లేనటువంటి మాటలు మాట్లాడటము, లేదంటే వచ్చి రాని వదురుబోతుతనము ప్రదర్శిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో మీరే గొర్రెలాగా, చాలా చులకనైనటువంటి వ్యక్తిలాగా అవమానపడుతూ బయటికి రావాల్సి వస్తుంది. అందుకోసమని తెలివి కలిగిన సమూహంతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఒకటి తెలివిగా మాట్లాడండి, లేదా మౌనంగా వినండి. ఇంతే తప్ప వచ్చి రాని మాటలు మాట్లాడి మాత్రం తక్కువ స్థానానికి దిగజారకండి. వర్షం వల్ల కొట్టుకువచ్చినటువంటి చీమలన్నీ చేపలకి ఆహారంగా మారుతాయి. అదే నీరు ఆవిరిగా మారిన తర్వాత చనిపోయిన చేప చీమలకి ఆహారంగా మారుతుంది. అలాగే మనుషుల జీవితాల్లో కూడా బండ్లు ఓడలుగా, ఓడలు బండ్లుగా, వారితో మనకేం పని అనుకున్నటువంటి వాళ్ళు మనకి అవసరంగా, మనతో పనే లేదు అనుకున్నటువంటి వాళ్ళు అవతల వాళ్ళకి అత్యవసరంగా మారేటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అందుకోసమని ఇవాళ మీ విలువ తగ్గిందనో, ఇవాళ మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదనో ఏమాత్రం కూడా ఆలోచించకండి. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తూనే ఉంటుంది. కావాల్సిందల్లా కాస్త సంయమనం పాటించటం మాత్రమే. అబ్బా, ఎవ్వరికీ లేని కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని ఆలోచిస్తున్నావా ఏంటి?
నిజానికి కష్టం వచ్చినప్పుడే నీలో ఉన్నటువంటి తెలివితేటలు బహిర్గతమవుతాయి. కష్టం నేర్పేటువంటి పాఠం ఏంటో తెలుసా? ఒంటరిగా పోరాడేటువంటి గుణాన్ని ఇస్తుంది. ఒంటరి పోరాటాన్ని నీకు నేర్పిస్తుంది. ఎలాంటి గాయాలనైనా తట్టుకునేటువంటి గుండె బలాన్ని నీకు అందిస్తుంది. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. నీలో ఇంకో మనిషి ఉన్నాడు అనే సంగతే నువ్వు ఇన్నాళ్ళు గుర్తించవు, కానీ నీలో ధైర్య రూపంలో ఉన్నటువంటి సరికొత్త మనిషిని నీకు పరిచయం చేస్తుంది. అంతేకాదు, చివరగా నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అందుకోసమని కష్టాన్ని చూసి బెదిరిపోకు. నీలో ఉన్నటువంటి సరికొత్త మనిషిని తరచి చూసుకొని బయటికి తీయి. నీ ధైర్యము, నీ ఒంటరి పోరాటము అన్నీ నిన్ను సరికొత్త వ్యక్తిగా ప్రపంచానికి చూపిస్తాయి.